దీపాన్ని తగ్గి వాళ్ళని తీసుకురాని అన్న వాళ్ళని స్థిరపరచని బలపరచని విధంగా అన్నమందరినీ కూడా నీ రెక్కల కింద భద్రపరచండి, నీ రక్త పోషణ కింద తీసుకురాని సిద్ధపరచండి, ఆనుపరచండి, శుద్ధపరచమని నీకే మహిమ ఘనత ప్రభావం పొందమని తండ్రి. ఎవరు కూడా తండ్రి అన్ని దేవులకు కూడా మహిమ పొందవలసిన అవసరం లేదు కూడా, మీరే మహిమ పొందాలి, మీరే దాంట్లో పొందాలి. నన్ను ధనపరచేవారిని ధనపరుస్తాను, నన్ను ధృవీకరించేవారు ధృవీకరించుకుంటారంటున్నాను కూడా. నువ్వు ధనపరిచేవారుగా, నేను న్యాయపరిచేవారుగా నన్ను బలపరచమని రక్త పోషణ ఆత్మ అభిషేకం కోరుతూ ఏసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తము కారనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తము కారనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ తలపులు చేతును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ
దావీదు గొర్రెల కాపరియు దయలో, దావీదు గొర్రెల కాపరియు దయలో, కాయము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన ఎవ్వడు, కాయము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన ఎవ్వడు, అతనికంటే సుందరుడు పాత్రుడు, అన్నకంటే సుందరుడు అభిషేకానికి పాత్రుడు, సౌలును త్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడైనాడు, సౌలును త్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడైనాడు. వచ్చాయి దావీదు చేతిలో వచ్చాయి, గొర్రెలు కూడా అటువలనే మడుసుల దెబ్బకు ఒరిగాడు. దావీదు గొర్రెల కాపరియు దయలో, బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన ఎవ్వడు, బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన ఎవ్వడు.
తిప్పి గొల్యాదును కొట్టి గొల్యాదు పడిచెను, పెద్ద గొల్యాదు పడిచెను. హల్లెలూయా. హల్లెలూయా. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్యమును ఎన్నడు ఎడబాయవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు, నీ స్వాస్యమును ఎన్నడు ఎడబాయవు. పరిశుద్ధుడా, నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా, నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును. నేను నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును. నేను నిశ్చలమైన నిరీక్షణతో. దయగల హృదయుడవు, నీ స్వాస్యమును ఎన్నడు ఎడబాయవు. పరిపూర్ణుడా, నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము.
పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి గణపరతును ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి గణపరతును దయగల హృదయుడవు నీ స్వాస్యము ఎన్నడు ఎడబాయవు హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. చెక్. హల్లెలూయా. స్తోత్రం. మరొక పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. దేవుని నామాన్ని ప్రతి ఒక్కరం కూడా కొనియాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం.
సుమధుర స్వరముల గానాలతో, గట్టిగా చప్పట్లతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. ఎడారి త్రోవలు నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలు నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నానందము, నీవే నీవే నాదారము, నీవే నీవే నానందము, నీవే నాదారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నాతిశయము, నీకే నీకే నారాధన. నీవే నీవే నాతిశయము, నీకే నారాధన. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. కలిసి పాడదాం.
యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా వలన ఎదియు ఆశించకయే ప్రేమి ఉన్నత భాగ్యము విడచితివి నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి ఉన్నత భాగ్యము సిలువమానుపై రక్తము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే సిలువమానుపై రక్తము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే నీతో నా జీవితం సంతోషమే నీలో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు స్మృతి ప్రదాతవై నా యేసయ్యా నడిపించుచున్నావు పూర్ణుడవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా అనుబంధం మాధుర్యమే సంతోషమందైనా శ్రమల ఎందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు సంతోషమందైనా శ్రమల ఎందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారం నీవు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా అనుబంధం మాధుర్యమే
ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వకృపానిధి యొగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ విడువక ఎడబాయక మా పట్ల నీ వాత్సల్యము చూపుతూ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా తండ్రి, మా యేసయ్య, మా ఆదరణకర్త, నీకే వందనాలు స్తోత్రాలు. ఈ దినము మేమేమై ఉన్నామో అయ్యా, అది కేవలము నీ దయ వలననే, నీ కృప వలనే ప్రభువా. గడిచిన వారమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు. మరి యొక్క పునరుత్థాన దినమున ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో మేమందరము కూడా నీ ప్రియబిడ్డలముగా సహవాసముగా కూడుకొని కలుసుకున్నటకు అయ్యా, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రభువా, అయోగ్యులమైన మాకు ప్రభువా యోగ్యత దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు కొద్ది సమయము తండ్రి ఆయన నీ మాటలు వినాలని మేము ఆశతో మా హృదయాలు నీ వైపు నాయన నీ వైపు ఎత్తుచుండగా అయ్యా, మమ్మల్ని బాగుపరిచే మాటలను అయ్యా, మమ్మల్ని బ్రతికినిచ్చే మాటలు నీ మాటలు ప్రభువా. సమాధానం లేని వారికి సమాధానం దొరుకుతుంది నీ మాటల ద్వారా. భయపడే వారికి ధైర్యం పుట్టిస్తుంది నాయన నీ మాటలు. జీవం లేని వారికి జీవాన్ని కలుగజేస్తుంది అయ్యా నీ మాటలు. నీ మాటలు ఎంతో ఉన్నతమైనవి, తేనె కంటే మధురమైనవి ప్రభువా. ఇదిగో నాయన మాటల చేత మీరు మాతో మాట్లాడి కలవరపడేటువంటి, భయపడుతున్నటువంటి, గందరగోళం ఉన్నటువంటి అనేక మంది జీవితాలలో ఈ మాటల ద్వారా వారి భయాన్ని, వారి పిరికితనాన్ని, వారి కలవరాన్ని తీసివేసి అయ్యా, నీలో అంటుకట్టుబడి నీలో ఫలించే కృప నాకు మాకు చేరిన ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి దేవుడు తన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ఆలయంలోనికి సజీవులుగా నడిపించిన దేవాది దేవునికి నిండు మనస్సుతో నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా దైవ సన్నిధిని ప్రేమించి ఈ పరిశుద్ధ ఆరాధనకు కూడి వచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలైనటువంటి మీకందరికీ మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీకందరికీ ఆ లైవ్లో కాన్ఫరెన్స్లో జాయిన్ అయినటువంటి అందరికీ కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. సంతోషంగా చెప్దామా? సంతోషంగా చెప్దాం. హల్లెలూయా.
ఆనందంతో చెప్దాం, ఉత్సాహంతో చెప్దాం, ఒక్క పాయింట్ పెంచుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యమును మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 140వ కీర్తన, దావీదు రచించినటువంటి 140వ కీర్తన 13వ చరణం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఎస్, నివసించెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు రచించినటువంటి 140వ కీర్తన 13వ చరణంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు తీసుకుని వచ్చినటువంటి వాక్యంలో నుండి మనకు దయచేసి అనుగ్రహిస్తున్నటువంటి అంశం ఏమిటంటే, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులు అంటే ఎవరు? యథార్థవంతులు అంటే ఎలాగ ఉంటారు? యథార్థవంతులలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? యథార్థవంతుల యొక్క జీవిత విధానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? యథార్థవంతుల ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయి? యథార్థవంతుల ప్రవర్తన ఏ రీతిగా ఉంటాయి? యథార్థవంతుల క్రియలు ఏ రీతిగా ఉంటాయి? యథార్థవంతుల మాటలు ఏ రీతిగా ఉంటాయి? యథార్థవంతుల చూపులు ఏ రీతిగా ఉంటాయి అని మనం గమనించినట్లయితే, యథార్థవంతులు అంటే ఎవరంటే నిజాయితీగా ఉన్నటువంటి వారండి. యథార్థత పరులు అంటే నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు. నిజాయితీగా ఉండడం అంటే కపటము లేకుండా, వేషధారణ లేకుండా, ఒకరి దగ్గర ఒక రకంగా మరి ఒక దగ్గర మరి ఒక రకంగా ప్రవర్తించడము కాదండి యథార్థవంతులు అంటే. ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ, నచ్చిన వారి దగ్గరికి వెళ్ళినా, నచ్చని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, నచ్చే వారి దగ్గరికి వెళ్ళినా, అయిన వాళ్ళ దగ్గరికి పోయినా, కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, సహాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, సహాయం చేయని వారి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే మాట, ఒకటే స్వభావము ఉండడమే యథార్థత అంటే. నటించడం లేనిది యథార్థత అంటే. కపటము లేనిది యథార్థత అంటే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడమే యథార్థత అంటే. అందుకే పెద్దలు ఒక మాట అంటారండి. పెద్దలు ఒక మాట అంటారు, లోక సామెత ఏమిటంట, యథార్థవంతులను మాట ఈ లోకము ఒప్పుకోదంట. ఈ లోకము ఒప్పుకోదు. పెద్దలు అంటారు ఆ మాట సామెతగా. యథార్థవంతుల మాట లోకము ఒప్పుకోదు. ఎందుకంటే యథార్థత ఉంటే గన ఈ లోకములో ఉండే లోకనాథుడికి అది ఇష్టం లేదు, నచ్చదు అది. అందుకే ఇక్కడ ఏం వాక్యం సెలవిస్తుందంటే, యథార్థవంతులు దేవుని సన్నిధిలో ఏం చేస్తారంట? నివసిస్తారండి. యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివసిస్తారు. ఈ యొక్క కీర్తనను మనం ధ్యానించుకోముందు ఒకసారి మనము మొదటి నుంచి గమనించినట్లయితే, ఈ 140వ కీర్తన నుంచి 143వ కీర్తన వరకు ఇవి దావీదు రచించినటువంటి కీర్తనలండి. ఈ 3 కీర్తనల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలను పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన దావీదు ద్వారా రచింపజేశాడండి. ఈ యొక్క కీర్తన మనకు గొప్ప పాఠము. అయితే ఈ 3 కీర్తనలు కూడా దావీదు తన జీవితంలో, అనుభవాలలో ఎదురైన శ్రమల గూర్చి
రచించబడినటువంటి కీర్తనలు ఈ 140, 141, 142, 143 వరకు ఈ 4 కీర్తనలు కూడా దావీదు యొక్క శ్రమానుభవాలలో నుంచి రచించినటువంటి కీర్తన ప్రార్థనలు అని చెప్పొచ్చు అండి. ఇవి కీర్తన ప్రార్థనలు. అయితే గమనించినట్లయితే దావీదు జీవితంలో ఈ 140వ కీర్తనలోకి మనం ధ్యానించినట్లయితే దావీదు జీవితంలో ఈ కీర్తనలో శ్రమలలో, అపాయాలలో, ప్రమాదాలలో ఉన్నట్లు మనం గమనిస్తామండి. ఈ 140 కీర్తనలో 4 భాగాలుగా మనము విభజించవచ్చు. 4 భాగాలు. ఈ కీర్తన 140వ కీర్తనను 140 కీర్తనలు 4 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి 3 చరణములు దావీదు యొక్క శత్రువులు అతని పట్ల ఎలా ప్రవర్తించారు, ఎలాంటి విధంగా వ్యవహరించారు అంటే దావీదును ఏం చేయాలనుకున్నారో, దావీదును ఎలాగ అతన్ని నాశనం చేయాలనుకున్నారో, ఎలా అతన్ని నామరూపాలు లేకుండా చేయాలనుకున్నారో అనేసి ఈ మొదటి 3 వాక్యాల్లో మనకు అర్థమవుతుందండి. తర్వాత 2వ భాగం చూసినట్లయితే శత్రువులు దావీదును నాశనం చేయాలని, దావీదును అంతమొందించాలని వారు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి కూడా రక్షకుడైన నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం. అది 2వ మాట. తర్వాత 3వదిగా చూసినట్లయితే తనకు ఎవరైతే అపాయం చేయాలనుకున్నారో, దావీదుని ఎవరు చంపాలనుకున్నారో, దావీదుకి ఎవరు కీడు చేయాలనుకున్నారో వారి గురించి దేవుడు తీర్పు తీర్చి వారందరినీ కూడా శిక్షించాలనేటువంటి మాట అండి. 3వది 4, 5 వచనాలు చూసినట్లయితే. తర్వాత 6 నుంచి 10 వరకు చూసినట్లయితే దావీదు తన శత్రువులకు ఎలాంటిగా దేవుడు తీర్పు తీర్చాలా, ఎలాగ వారిని నాశనం చేయాలనే విషయాలను 6 నుంచి 10 చరణాల్లో తెలియజేస్తున్నారు. 11, 12 చరణాలు చూసినట్లయితే దావీదు యొక్క ధైర్యము, నిశ్చయత, అది మాట చెప్పాలంటే ఇక్కడ కూడి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా ఇది ఇలాంటి స్వభావం కలిగి ఉండాలని ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది. ఈ కీర్తన ఇక్కడ కూర్చున్న మనకందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన కీర్తన. మనమందరము కూడా ఇలాంటి కీర్తన అనుభవాన్ని, ఇలాంటి నిరీక్షణ, ఇలాంటి విశ్వాసము, ఈ రీతిగా దేవుని మీద ఆధారం చేసుకోవడం అనేది ఈ యొక్క సందేశం. దావీదును సౌలు, రాజైనటువంటి సౌలు చంపేదానికి పరిగెడతా ఉన్నాడు, వెంటాడుతూనే ఉన్నాడు. సౌలు చేతుల నుంచి తప్పించుకొని దావీదు పారిపోతూనే ఉన్నాడు. గమనించినట్లయితే ఈ యొక్క దావీదు దేవుని యొక్క ఆరాధించే భక్తుడు. అయితే ఈ దావీదు ఎవరికి హాని చేసిన వాడు కాదు, ఎవరిది ఆశించిన వాడు కాదు, ఎలాంటి ఘనత కోరుకున్న వాడు కాదు. చాలా సాధారణముగా దేవుని యందు నమ్మిక ఉంచి జీవించేటువంటి వాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వాడు. ఎవరికి కూడా హాని చేయాలని, ఎవరిని కూడా నష్టపరచాలని, ఎవరిది కూడా తనది కానిది పొందుకోవాలనేటువంటి ఉద్దేశంలో లేనటువంటి వాడుగా దావీదు జీవితం చూస్తామండి. అయితే ఇతను ఏముందంటే ఇతను ఒక యథార్థమైన జీవితము, నీతి కలిగినటువంటి జీవితము దావీదు జీవిస్తూ ఉన్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే ఈ సౌలు ఏ రీతిగా ఉన్నా అంటే దావీదు యొక్క నిజాయితీ, యథార్థత ఇతనికి నచ్చలేదండి. ఈ పాఠము చాలా జాగ్రత్తమైనది కనుక జాగ్రత్తగా వినండి. దావీదు యొక్క ప్రవర్తన, దావీదు యొక్క ఆ యొక్క నీతి గల జీవితము సౌలుకు నచ్చలేదు. గనుకనే సౌలులోనికి ఏమొచ్చిందండి? దురాత్మ ప్రవేశించింది. సౌలులోనికి దురాత్మ ప్రవేశించింది. ఎప్పుడైతే దురాత్మ చేత సౌలు నింపబడ్డాడో
అతనిలో దుష్టత్వం అనేది తనలో ప్రారంభమైంది. ఆ దుష్టత్వం ద్వారా ఈ మంచివాడైన దావీదును చంపాలని చూశాడు. దావీదు ఏం చేశాడు? మంచి మాటలే చెప్పేవాడు, క్షేమమే కోరుకున్నాడు, అందరికీ మంచి జరగాల, తన దేశం బాగుండాలా, తన రాజు బాగుండాలా, తన ప్రజలు బాగుండాలని ఈ యొక్క దావీదే అన్ని విషయాల్లో పూనుకొని ముందుండి రాజు చేయవలసినటువంటి పనులన్నీ కూడా దావీదు చేసేవాడు. అయితే ఇతనికి ఏమైపోయిందంటే దేశము అసూయ పెరిగిందండి. ఇక్కడ ఈ యొక్క సౌలు అని చెప్పేదానికంటే సాతాను యొక్క అనుచరుడని మనం చెప్పచ్చు. సాతాను యొక్క అనుచరులకు ఏ విధంగా ఉంటుందంటే సాతాను యొక్క ప్రేరేపణల చేత, సాతాను యొక్క నడిపింపులలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమిటుంటాయంటే దేవుడన్నా, మంచి మాటలన్నా, భయభక్తులన్నా నచ్చవండి, వాళ్ళు ఒప్పుకోరు. అందుకే నేటి దినములో గమనించినట్లయితే ఎక్కడ చూసినా కానీ మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి, సువార్తల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రార్థన చేసుకునే వాడిని కొడుతున్నారు, గాయపరుస్తుంటున్నారు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారండి. మనం గమనించవలసింది ఇక్కడ మన ఆ వ్యత్యాసాన్ని గమనించాలండి. ఇక్కడ కూడా గమనించినట్లయితే దావీదు మంచిగా ఉన్నటువంటి వాడి మీదకి సౌలు చంపాలని, అతన్ని గాయపరచాలని చూస్తాడు. చూడండి, మొదటి వాక్యంలో చూస్తే యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము అంటున్నాడు. అంటే ఈ దుష్టులు అనేది అంటే దుష్టుల ఏముంటుందండి, వాళ్ళకు ఎప్పుడు చెడు చేయాలనే, చెడు మీదనే ప్రేరేపణలు ఉంటాయి, చెడు కార్యాలను చేయాలని, చెడు పనులు చేయాలని, చెడు జరగాలని, చెడు జరిగించాలని. ఎప్పుడు కూడా దుష్టుల యొక్క స్వభావం ఏముంటుందంటే చెడును ప్రేరేపించేవారుగా, చెడునే ఏంటంటే ఎంకరేజ్ చేసేవారుగా మనం చూస్తామండి. అందుకే ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంటే దుష్టుల చేతిలో నుండి నన్ను ఏమంటున్నాడండి, విడిపింపమంటున్నాడు, బలాత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడము. గమనించినట్లయితే ఆనాడు దావీదుతో ఏ రీతిగా సౌలు దురాత్మ చేత ప్రేరేపింపబడి దురాత్మ చేతిలో బలహీనుడై భక్తుడైన దావీదును చంపాలనుకున్నాడో అదే రీతిగా చూడండి ఈ లోకంలో ఉన్న సాతాను ఏలుబడి చేస్తున్న సాతాను ఎలాంటి దుష్కార్యాలు చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పుట్టాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పుట్టాడు? ఈ లోకాన్ని అంతటిని కూడా రక్షించాలని పుట్టాడు. ఆ యొక్క పాప బంధకాల నుంచి, ఆ సాతాను యొక్క హస్తాల కేంద్రంలో నుంచి, ఆ మరణం నుంచి అందరిని కూడా విడిపించి మోక్షానికి నడిపించాలి, అందరు నరకానికి వెళ్ళకుండా అందరినీ నిత్యరాజ్యంలో చేర్చాలని యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించాడండి. అయితే ఈ సాతాను ఎలాంటి వాడంటే ఎప్పుడూ కూడా మంచి వారిని, మేలు చేసేవారిని, బాగు చేసేవారిని ఇష్టపడదండి ఈ లోకము. అందుకనికే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వెంటనే అతన్ని చంపాలని ఏ రోజును ప్రేరేపించాడు సాతాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినది మొదలుకొని ఆయన మరణించేంత వరకు సాతాను విడిచిపెట్టలేదండి. పుట్టిన వెంటనే ఏ రోజు యేసు ప్రభుల వారు చంపాలని చూశాడు. అంటే దేవుడు పెట్టిన ఆ యొక్క ప్రయత్నాన్ని, లోక రక్షణను జరిగించకుండా చేయాలని ఏ రోజు రూపంలో సాతానుడు ప్రవేశించి యేసు ప్రభుల వారిని చంపాలని చూశాడు. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సాతానే వచ్చి డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆ అరణ్యంలోకి వచ్చి అడుగుతుంది, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ కొండపై నుంచి కిందికి దూకుము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేసిందండి? అవమానపరిచింది, హేళన చేసింది. ఈరోజు అనేక మంది మత ఉన్మాదులు అనొచ్చు, లేకపోతే మత వ్యతిరేకలు, ఇంకొక మాట చెప్పాలంటే మంచికి వ్యతిరేకపరిచే వాళ్ళు ఈరోజు అంటారు, మీ దేవుడు నిజంగా అయితే ఇట్లా చేయి, మీ దేవుడు నిజమైతే నీకెందుకు ఇట్లా జరిగింది, నీ దేవుడు నిజమైతే. ఆ సాతాను ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ రీతిగా శోధించిందో అదే రీతిగా నేటి క్రైస్తవ జీవితంలో అనేక మంది విశ్వాసాల జీవితంలో ఇలాంటి అవమానాలే ఎదురవుతున్నాయి. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు చూడండి,
వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు. ఏంటంట, వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే అపాయకరమైన యోచనలే చేస్తూ ఉంటారండి. విశ్వాసులుగా ఉంటున్న వారికి, భయభక్తులు కలిగినటువంటి వారికి, మంచి బోధించే వారికి, మంచి ప్రవర్తన చెప్పేవారికి ఎప్పుడు కూడా ఈ దుష్టులు ఏ రీతిగా ఉంటారంటే, ఎలాగ ఉంటారంటే అపాయకరమైన యోచనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అంతేకాకుండా కపటాలోచనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బలాత్కారమైనటువంటి కార్యములు చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా బలవంతంగా మనతో చూస్తాం కదా. నేటి దినాల్లో చూసినట్లయితే అనేక మంది మనకు కానివి, ఇదో ఇది తిను, ఇది పెట్టుకో, ఇట్లా చేయి, బలాత్కారం చేస్తుంటున్నారు. ఎక్కడ పరిచర్యకు వెళ్ళినా, ఎక్కడ సువార్తకు వెళ్ళినా, ఎక్కడ మందిరాల్లో ఉన్నా కానీ ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కడ చూసినా కానీ మన దేశంలో అది అధికమైపోయింది. అంటే ఆనాడు సౌలు యొక్క బలాత్కారము చేత పారిపోయినటువంటి దావీదు జీవితం ఏ రీతిగా ఉండేదో, ఆనాడు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టినది మొదలుకొని ఆయన మరణం వరకు ఆ యొక్క హేరోదు ద్వారా, సాతాను ద్వారా అనేక మంది పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రుల యొక్క అందరు ఎప్పుడు కూడా యేసు ప్రభుని వెంటాడుతూ వచ్చారు. ఆయనలో ఏం తప్పు కనిపెట్టాలన్నా, ఏం లోపం కనిపెట్టాలన్నా, ఎప్పుడు ఆయనను శిక్షించాలన్నా, ఎప్పుడు ఆయన లేకుండా చేయాలని ఈ మనుషులు ఎవరు అంటే సాతాను యొక్క అనుచరులండి. సాతాను యొక్క సైన్యమిల్లు. వీరు సాతాను యొక్క బంధకాలలో ఉంటూ ఎప్పుడు కూడా మంచి వారికి నష్టం జరిగించాలని, మంచి వారికి కీడు జరగాలని వెంటాడుతూ ఉంటారండి. యేసుక్రీస్తు ప్రభువులు ఆయన శిలువలో వేసి మరణం చెందేంత వరకు కూడా అందరూ వెంటాడుతూనే వచ్చారు. అదే రీతిగా నేటి క్రైస్తవ దినాల్లో విశ్వాసులైన మనమందరికి మీదికి కూడా ఈ లోకము అంతా కూడా ఏం చేస్తూ ఉంది చూడండి. ఎక్కడైనా సరే దేవుని సన్నిధికి వచ్చిన వారు కానీ, దేవుని నమ్ముకున్నటువంటి వారు కానీ, ఈ బైబిల్ వాక్యం ప్రకారంగా విని జీవించేవారు ఏ ఒక్కరన్నా చెడిపోయినట్లు కానీ, నష్టపోయినట్లు కానీ, లేకపోతే చర్చికి వచ్చిన వాళ్ళ ద్వారా ఈ లోకానికి కానీ, ఈ యొక్క దేశానికి కానీ ఏమైనా నష్టమైందా? ఏమైనా చెడిపోయిందా? ఏమైనా చేయకుండా జరిగిందా? లేదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళలో ఏమొస్తుందంటే ప్రేమ వచ్చేస్తుందండి. యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారిలో ప్రేమ ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్న వారిలో క్షమాపణ ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్న వారిలో తగ్గింపు ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్న వారిలో విధేయత ఉంటుందండి. యేసుక్రీస్తుని కలిగి ఉన్న వారిలో ఏముంటుందంటే నువ్వు ఏమి చేసినా కానీ, నువ్వు ఎంత కొట్టినా కానీ, ఎంత తిట్టినా కానీ, ఎంత అవమానపరిచినా కానీ వాళ్ళు తిరిగి అవి చేయరండి. గనుకనే యేసుక్రీస్తు ప్రభువు వారిని యొక్క సంఘమన్నా, భక్తులన్నా ఈ లోకానికి నచ్చదు. అయితే మనం గ్రహించాల్సింది ఏమిటంటే విశ్వాసులుగా మన మీదకి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అపాయకరమైన యోచనలు సాతాను యొక్క మనుషులు మన మీదకి వచ్చి ఎన్నో మాటలు మాట్లాడినప్పటికీ కూడా మనము ఏం చేయాలండి? భయపడకూడదు. మనము వాళ్ళు వచ్చి ఇట్లా అన్నారని చెప్పి మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టకూడదు. మనము తిరిగి వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళ రకంగా మన బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ అనడం, అట్లా తిరిగినప్పుడు జై అనడం, అది కాదండి యథార్థత అంటే. అది కాదు యథార్థత అంటే. ఎన్ని సమస్యలు దుష్టులు చూడండి, దుష్టులు అతని దావీదును శ్రమ పెట్టినప్పుడు, బలాత్కారం చేసినప్పుడు, తర్వాత ఆయనను అపాయం చేయాలని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు, అతనితో నిత్యము యుద్ధము రేపు చూసినప్పుడు, యుద్ధము అంటే ఎప్పుడు కూడా అతనితో సనుగుళ్ళు, గొలుగుళ్ళు ఏంటండి, అనేక రకమైన మాటలు, నిందలు, ఎన్నో రకాలుగా దావీదును యుద్ధం రూపంలో రేపుతా ఉన్నారు. అనేక పరిస్థితులు. ఈ లోకంలో మనకు విశ్వాసులుగా జీవించే వాళ్ళకు ఈ లోకం ఒక యుద్ధం లాంటిదండి. యుద్ధంలో ఉన్నట్లు మనం ఎప్పుడు కూడా ఈ లోకంతో మనము యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటాం. మనం ఈ లోకంలో ఎంత యుద్ధం చేస్తున్నప్పటికి కూడా మనం ఎప్పటికి కూడా
పరిశుద్ధతలోనే మనము జీవితాన్ని కొనసాగించుకోవాలండి. మన జీవితం ఎప్పుడు అదే ఉండాలి. అందుకే 3వ వాక్యంలో చూడండి, పాము నాలుక వలె వారు తమ నాలుకను వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. 3వ చరణంలో అంటున్నాడు ఏమంట, వారు పాము నాలుకల వలె తమ నాలుకలు వాడి చేస్తారండి. మనం ఎక్కడ చూసినా కానీ మనం నేటి దినాల్లో అదే విషయం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళ నాలుక కింద విషసర్పం ఉన్నదండి. వాళ్ళు పైకి మాత్రం బాగా కనబడుతూ ఉంటారు, మనతో సహవాసంగా ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాగ దీన్ని లేకుండా చేయాలి, ఎలాగ వీళ్ళని జరపకుండా చేసుకోవాలి, ఎలాగ దీన్ని ఆటంకపరచాలి, దీన్ని ఆపజేయాలి. ఈ యొక్క దుష్టుల యొక్క స్వభావము ఎప్పుడు కూడా ఇదే. ఎందుకంటే వాళ్ళ అపవాది చేతిలో బలహీనులై ఉంటున్నారు. మనుషులు కాదండి ఇదంతా జరిగించేది. జాగ్రత్తగా గమనించండి. మన పేర్లు పెట్టి వాళ్ళు వీళ్ళు వాళ్ళని చెప్తాం. వాళ్ళు కాదు జరిగించేది. వాళ్ళలో ఉన్న దుష్టుడు వారిని ఆ రీతిగా ఆనాడు మణిపూర్లో చూసినట్లయితే, ఆ మణిపూర్లో అన్ని వేల మందిని హింసించారు, భయంకరంగా నరికారు, ఆ స్త్రీలను చెరిపేశారు, రకరకాలైనటువంటి విధంగా ప్రవర్తించారు. అవన్నీ మంచి హృదయం కలిగిన వాళ్ళు, క్రమం కలిగినటువంటి వాళ్ళు, క్షేమం కలిగిన వారు చేసే పనులావి. వారు చదివేటువంటి వారు నమ్మినటువంటి సిద్ధాంతాలు, వారు బోధించే బోధకులు అవేనా బోధించింది? నరకమని, స్త్రీలను చెరిపివేయమని, చిన్నపిల్లలను హింసలు పెట్టి చంపేయమని అదేనా చెప్తారా? ఎవరు చెప్తారై? సాతాను యొక్క ఆలోచనలవి, సాతాను ప్రేరేపణలవి. కానీ అవి తెలుసుకోలేక అనేక మంది అమాయకులుగా నేడు అనేక మంది విశ్వాసుల మీద, క్రైస్తవ సంఘాల మీద ఏంటండి అనవసరమైనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తుంటున్నారు. అయితే మనం గమనించవలసింది, ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలా. చూడండి ఏమంటున్నాడు, 11:12 పడకుందురుగాక తరిమి వారిని పడద్రోయునుగాక, బాధించుబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఒక విశ్వాసిగా జీవిస్తున్నట్లయితే, మనమందరము కూడా ఆనాడు దావీదు అవలంబించినటువంటి అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలా, అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలా. దావీదు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో అపాయాలు గుండా వెళ్ళాడు, ఎన్నో నష్టాలు గుండా పోయాడు, ఎన్నో అవమానాలు గుండా పోయాడు, ఎన్నో నిందలు గుండా పోయాడు. అయ్యో వర్ణించలేని పరిస్థితులలో లోకము చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, కుటుంబ సభ్యుల చేత, అందరి చేత కూడా తనిమివేయబడ్డాడు. చివరికి కడుపులో పుట్టినటువంటి కుమారుడే అబ్షాలోమే దావీదును చంపాలని చూశాడండి. అంటే ఈ దుష్టుడు, ఈ దుర్మార్గుడైనటువంటి సాతాను ఎలాంటి వాడంటే, రక్త సంబంధికుల్లో నుంచే వ్యతిరేకతలను తీసుకొని వస్తాడు. మనకు క్రైస్తవులకి కుటుంబంలో నుంచే వ్యతిరేకతలు తీసుకొని వస్తాడు. అబ్షాలోము దావీదును చంపాలని వెంటాడాడు. దావీదు అబ్షాలోము తన కొడుకు నుంచి కూడా రక్షించుకోవాలని పారిపోయాడండి. సాతాను ఏ రీతిగా చేస్తుందో గమనించండి. మన కుటుంబంలోనే మనకు వ్యతిరేకతలను తీసుకొని వస్తుంది. నువ్వు నిజముగా మనం భక్తి జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి క్రైస్తవ జీవితంలో నాకు ఏ సమస్య లేదు, నేను బాగుండా, దేవుని నమ్ముకునే నాకు ఏ కష్టాలు లేవంటే నువ్వు నిజమైన విశ్వాసివి కానే కాదు. ఇలాంటి హాయిగా ఉన్నాను అని చెప్పిన వారి జీవితము అంత అబద్ధమే. నువ్వు దేవునిలో లేక లోకంలో ఉన్నట్టే. నువ్వు నిజంగా లోకంలో హాయిగా ఉన్నట్లయితే, దేవునితో ఉన్న వాళ్ళల్లో ఏ రీతిగా ఉంటుందంటే నిత్యము శ్రమలతోనే ఉంటుందండి. నిత్యము శ్రమలతోనే ఉంటుంది. ఎప్పుడు నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, సోదరులు ఉంటాయి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసుకునేది సాతానుకు
ఇష్టం లేదు. నువ్వు వాక్యం చదువుకోవడం సాతానుకు ఇష్టం లేదు. నువ్వు మందిరానికి వెళ్ళడం సాతానుకు ఇష్టం లేదు. కనుక ఎవరైతే బలహీనులుగా కుటుంబంలో ఉంటారో, ఎవరైతే బలహీనులుగా స్నేహితులలో ఉంటారో, ఎవరైతే బలహీనులుగా యజమానులలో ఉంటారో వారిలో సాతాను ప్రవేశించి నిన్ను మందిరానికి పోకుండా చేస్తుంది. నీకు ఆ పని ఈ పని పెట్టి నాకు అది బాగలేదు ఇది బాగలేదు నీ ఇళ్ళల్లో వాళ్ళ ద్వారా బలహీనపరిచి శారీరక బలహీనతో, లేకపోతే ఇద్దరి మధ్య చిన్న అగ్గిపుల్లు అట్లా గీసి కొట్లాడి 8 పోతావు ఆ ప్రార్థనకు. నువ్వు ఎట్టపోతావు నేను చూస్తా. నేను అసలు ప్రార్థన పోకుండా చేస్తా చూడు అంటారు ఇళ్ళల్లో. సాతాను ప్రవేశిస్తుంది అంతే. లేకపోతే అప్పుడే ఎవరైనా బంధువులు రావడమా, లేకపోతే అప్పుడే ఇంకా అన్ని లోకంలో లేని పనులన్నీ అప్పుడే ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే సాతాను ప్రార్థనా జీవితము ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే అభ్యంతరాలు ఆటంకాలు వస్తాయి. సాతాను బలహీనతల్లో ఉండేవాళ్ళు పనులలో పడిపోతూ ఉంటారు. ఇది తేడా గుర్తుంచుకోవాల్సింది. సాతాను యొక్క బంధకాల్లో ఉండేవాళ్ళు పోయే వాళ్ళని ఆటంకపరుస్తూ ఉంటారు. వారు బోరు వాళ్ళ పనులలో వాళ్ళు తిరుక్కుంటూ ఉంటారు. ప్రార్థన అంటే ఆంగా నిర్లక్ష్యం. ఎందుకంటే అది మనుషుల స్వభావము కాదు, సాతాను స్వభావము. సాతానే అది ఆలోచనలు చెప్పి వారిని అతిథిగా చేస్తూ ఉంటుంది. పోయే వాళ్ళకు కూడా ఆటంకపరుస్తూ ఉంటుంది. ప్రార్థన చేసుకుంటున్నావు, ప్రార్థన చేసుకొనివ్వదు. కుటుంబ ప్రార్థన చేసుకొనివ్వరు. అప్పుడే ప్రారంభమవుతాయి ఆకలిగానో, లేకపోతే ఏదో ఒక సమస్యనో. తీర ప్రార్థన కుటుంబ ప్రార్థన చేసుకుందామని కూర్చుకునే లోపల ఏదో ఒక సమస్య పిల్లల నుంచో బయట నుంచో పక్కల నుంచో అదే టైంలో స్టార్ట్ అవుతాయి. ఏదో ఒక డిస్టర్బెన్స్. సాతాను ఏం చేస్తుందంటే నిజముగా భయభక్తులు కలిగిన వారిలో ప్రార్థనలు జరపకుండా, వాక్యం చదువుకోనికుండా, దేవుని సన్నిధికి పోకుండా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కనుక మనం ఎప్పుడు కూడా ఈ ఆటంకాలను చూసి అభ్యంతరాలు ఎన్ని వచ్చినా కానీ వాటి వైపు చూడకూడదు. సమయం అంటే సమయమే. దేవుని దినం అంటే ఒక కమిట్మెంట్, అంటే ఒక ఒడంబడిక. దానియేలు ఒకటే ఒక ఒడంబడిక చేసుకున్నాడండి. నేను ఎక్కడ ఉన్నా, ఎలాగ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత నేను సంతృప్తితో ఉన్నా కానీ, కొదవతో ఉన్నా కానీ, దుఃఖంలో ఉన్నా కానీ, సంతోషంలో ఉన్నా కానీ, అనుకూలతలు ఉన్నా కానీ, అనుకూలతలు లేకున్నా కానీ నేను మాత్రం ముమ్మారు దేవునికి ప్రార్థన చేయాలి. ఒక ఒడంబడిక అంతే, తీర్మానం. ఎన్నో రాజశాసనాలు రానివ్వండి, ఎంతోమంది నీకు కత్తి పెట్టనివ్వండి, నేను చంపుతామని, నిన్ను కొడతాము, నీకు ఉద్యోగం తీసేస్తాము, నీకు అది చేస్తాము, ఎన్నైనా చెప్పని అన్నీ వినేదే. మారుపోయి తన వాడుక చొప్పున ప్రార్థన చేసేవాడు. విశ్వాసి జీవితం ఆ రీతిగా ఉండాలండి. ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ మనము దేవునితో చేసుకున్న ఒడంబడికలో మన ఒడంబడిక ప్రకారమే ఉండాలండి. అందుకే ఇక్కడ దావీదు అంటాడు, ఇదిగో నిశ్చయముగా నీతిమంతులు నీ నామముకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు. ఎప్పటికీ కూడా యథార్థవంతులు ఎక్కడ ఉంటారంట? దేవుడి సన్నిధిలో ఉంటారండి. దేవుడి సన్నిధిలో ఏముంటుందంటే, దేవుడి సన్నిధిలో నిత్యము సమాధానం దొరుకుతుందండి. ఆయన సన్నిధిలో రొట్టెలు ఉంటాయి, అంటే నిత్య ఆహారం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆహారం దొరుకుతుందండి. అంతేకాకుండా దేవుని సన్నిధిలో రక్షణ ఉంటుంది, దేవుని సన్నిధిలో క్షేమం ఉంటుంది, దేవుని సన్నిధిలో ఏంటండి ఏ కొదవ ఉండదు. కనుక మన ఈ లోకంలో ఎవరు ఎన్ని ప్రయత్నములు చేసినా, ఎన్ని ఆటంకాలు పరిచినా, చూడండి గమనించినట్లయితే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా ఎన్నో ఆటంకాలు వచ్చాయండి. అయితే ఈ రోజుటి వరకు కూడా దేవుని యొక్క వాక్యం అనేది వ్యాపించకుండా ఉందా? అన్ని ప్రాంతాలలో దేవుని యొక్క వాక్యము వెళ్తానే ఉంది. ఎందుకంటే నీతిమంతులు యెహోవా సన్నిధిలో నిత్యము ఏంటండి ఆయన సన్నిధిలో నివసిస్తూ ఉన్నారు. ఆయన యందు నమ్మకము, విశ్వాసాన్ని విడిచిపెట్టడంలే. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు అంటాడు,
దావీదు అంటాడు చూడండి 4-5 వాక్యాల్లో చూస్తే మరొకసారి, యెహోవా భక్తిహీనుల చేతుల నుండి నన్ను కాపాడుము, బలాత్కారం చేయవారి చేతుల నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారు పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్ళను చాటుగా వడ్డి ఉన్నారు. వారి త్రోవ ప్రక్కన వలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చులను గీ ఉన్నారు. ఎన్ని రకాలుగా దావీదును పట్టుకోవాలని, నష్టపరచాలని, చంపాలని, గాయపరచాలని, అతని ఇబ్బంది పెట్టాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటున్నారండి. కుటుంబం నుంచి, తర్వాత రాజు నుంచి, తర్వాత స్నేహితుల నుంచి, నమ్మిన వారు అందరూ కూడా దావీదును అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా దావీదు అంటాడు యెహోవా బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేనెరుగుదును. ఇదండి ప్రతి విశ్వాసిలో ఉండవలసినటువంటి, ప్రతి భక్తుని జీవితంలో ఉండవలసినటువంటి విశ్వాసము, నిరీక్షణ, నమ్మకం ఏమిటంటే, నేను కాదు యుద్ధము, యెహోవాయే యుద్ధము చేస్తాడు. నా పక్షంలో యెహోవా యుద్ధం చేస్తాడు, నేను కాదు యుద్ధం చేసేది అనేటువంటి ఎప్పుడు నిరీక్షణ మనం కలిగి ఉంటామో, ఎప్పుడు అలాంటి విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడే మనం యథార్థత కలిగి ఉన్నవారం అనిపిస్తామండి. పైకేమో దేవుని సన్నిధిలో కనబడతాం, రోడ్డు మీద వినాంచి ఒక మాట అనగానే వారితో కొట్లాడతాం, బూతులు మాట్లాడతాం, శాపాలు పెడతాం. అదే అండి యథార్థత. అలాంటి వారు దేవుని సన్నిధిలో నివసిస్తారా? లేదండి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఎలాంటి తగ్గింపుతో కనపడ్డావో, బయటికి వెళ్ళిన తర్వాత నిన్ను కొట్టినా, నిన్ను తిట్టినా, నిన్ను అభ్యంతరపరిచినా, నీకు నాశనం కాలు ఉరిగొట్టినా కానీ మనం ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పే వరంగా ఉండాలా. దేవుడికే తీర్పు అర్పించే దేవునికే అప్పచెప్పే వాళ్ళుగా ఉండాలా. స్టెఫెన్ అంటాడు ఇదిగో దేవా, నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుతున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో అందరూ కలిసి రాళ్లతో కొడుతున్నారు ఆయన్ని. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగక వీరిని క్షమించుడి. అదండి నీతిమంతుల యథార్థత అంటే. అలాంటి వారే దేవుని సన్నిధిలో నిత్యము నివసిస్తారు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యంలో, హృదయ శుద్ధి గలవారే ధన్యులు, వారు దేవుని చూచెదరు. వెరీ క్లియర్ ఇది. దేవుడు ఎక్కడ ఉంటాడు? సన్నిధిలో ఉంటాడు. ఆయన ఎప్పుడు మనం చూస్తామంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి. అదే యథార్థత అంటే. యథార్థవంతులు నీ సన్నిధి నివసిస్తారంటే హృదయ శుద్ధి గలవారే. ఎవరి హృదయం శుద్ధంగా ఉంటుందో అంటే మనం ఎవరితో కొట్లాడుకోకుండా, ఎవరితో దూషించకుండా, ఎవరిని శాపాలు పెట్టకుండా ఏంటండి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తూ మనము చేసుకున్న ఒడంబడిక విశ్వాస జీవితం ఏదైతే ఉందో అది గడపడమే యథార్థత అంటే. అంతేకాని లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించి దేవుని సన్నిధిలోకి వస్తే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదండి. దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. హృదయ శుద్ధి ముఖ్యం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనందరి జీవితంలో, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా మనము యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో నివసించుటకు కావలసిన సిద్ధపాటు మనం ఏర్పరచుకోవాలా. నీకేం తెలుసయ్యా నా కుటుంబ పరిస్థితులు, నీకేం తెలుసయ్యా నా ఇంటి దగ్గర పరిస్థితులు, నీకేం తెలుసయ్యా నాకున్న కష్టాలు. ఎస్, దావీదు కంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయా? యేసు ప్రభు కంటే ఎక్కువ కష్టాలు, అవమానాలు, నిందలు పడ్డామా? నష్టపోయామా? లేదు కదా. కనుక అన్ని పరిస్థితుల్లో కూడా మనం యథార్థమైన విశ్వాస జీవితం మనమే జీవించాలండి. ఆ భక్తి జీవితం నుంచి ఎప్పుడు కృంగిపోకూడదు. అయ్యా, నా జీవితంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే నేను దేవునితో దగ్గర ఉండడం వల్లే నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి అంటే నేను దేవునికి దగ్గర అవుతున్నాను, దేవుని సన్నిధికి నేను సమీపంగా ఉన్నానని సంతోషంతో మనం ఒప్పుకోవాలి దాంట్లో. అంతేగాని వాటిని చూచి మనము దిగులు పడకూడదు, దాని గురించి మనము ఆలోచన చేయకూడదు. ప్రార్థన చేయాలి, దేవునికి ఆ చేతికి అప్పచెప్పాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో అప్పుడే దేవుని యొక్క సమాధానము మనతో నిత్యం ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరిద్దాం, అందరం కూడా మోకరిద్దాం. విన్న మాటల ప్రకారంగా ఒకసారి మనం పరీక్షించుకుందాం.
దావీదు తెలియజేస్తుంటున్నాడు, నీతిమంతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదరు అంటున్నారు. ఎవరు నీతిమంతులు అంటే ఎవరండి నీతిమంతులు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక ధ్యానించువాడే ధన్యుడు. వాళ్ళే నీతిమంతులు అంటే. కనుక అలాంటి వారే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు. యథార్థవంతులు అంటే నటించడం లేని వాళ్ళు, లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా, మందిరంలో ఉన్నప్పుడు మందిర ప్రకారంగా జీవించే వాళ్ళు కాదు. అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, అన్ని ఇబ్బందుల్లో, కష్టాల్లో, అవమానాలలో, నిందల్లో ఒకే మాదిరిగా ఉంటూ దేవునికి ప్రార్థించేవారే యథార్థవంతులు. అలాంటి వారే దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో నివసిస్తారు. కనుక ఒక తీర్మానం తీసుకో. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, నీ విశ్వాసంలో, నీ రక్షణలో తప్పిపోయి ఆ యొక్క ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకో. ఇదిగో ప్రభువా, నేను కూడా నీతిమంతులుగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభువా నన్ను అంగీకరించండి అయ్యా. ఇంక మీదట ఇహలోకంలో కలిగే బలహీనతలు, ఇహలోకంలో ఉన్నటువంటి సహవాసం, చెడు సహవాసము అయ్యా, చెడు మాటలు, చెడు ఆలోచనలు తీసివేసి ప్రభువా నీ వాక్యము చదువుకుంటూ నీతిగా నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని ఒక తీర్మానం తీసుకో. యథార్థతతో, మోసం లేకుండా, నీ ఇంట్లో వాళ్ళకు నువ్వు మోసం చేయకుండా, నీ స్నేహితుల దగ్గర, నీ సంఘం దగ్గర నువ్వు మోసం చేయకుండా, వేషధారణ కాకుండా ఒకే భక్తి కనపరచు, ఒకే జీవితం కనపరచు. అది చావైనా సరే, ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా సరే, ఎన్ని అవమానాలైనా సరే యథార్థతను విడిచిపెట్టద్దు. అప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు నివసిస్తావు, దేవుని కృపను పొందుకుంటావు. అలాంటి మనస్సు, అలాంటి జీవితం కలిగి ఉండటకు తీర్మానం తీసుకొని దేవుని శరీరంలోనూ రక్తంలో మన పాలు పంచుటకు సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో దేవా, దావీదు యొక్క అనుభవంలో నుంచి నాయన అతను పొందిన శ్రమలలో, అవమానాలలో, నిందలలో అయ్యా అనేక రకమైన ప్రమాదాలు, అపాయాలు, శత్రువులు అనేక మంది కూడి తండ్రి కుటుంబంలో, బంధువులలో, స్నేహితులలో అయ్యా అధికారులు అందరి చుట్టూ ప్రభువా సమస్యల వలయంలో చుట్టుకున్నప్పుడు ప్రభువా అయ్యా, అయినప్పటికీ నాయన నీ యందు నువ్వు రక్షిస్తావని, నువ్వు కాపాడే దేవుడు అని ఆ విశ్వాసం, నిరీక్షణ తన హృదయంలో స్థిరపరచుకొని ప్రభువా అయ్యా వారి కొరకు ప్రార్థించేవారిగా, అదే రీతిగా ప్రభువా తన యథార్థతను బట్టి నీ సన్నిధిలో ఉంటామనే నిరీక్షణ కలిగిన వాడుగా దావీదు ప్రార్థన ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. మేమందరం కూడా అలాంటి ప్రార్థనగా అదే రీతిగా ఉండులాగా సహాయం చేయమని, మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. దయచేసి అందరం కూడా అదే రీతిగా మోకరించి ఉందాం.